Good evening, ladies and gentlemen. Welcome to Comedy with Krishna. అది తెలుగులోనే చెప్తా. తెలుగులోనే చెప్తా, పర్వాలేదు. మీరు ఆత్రము ఆవేశం కొంచెం తగ్గించుతుంది. నేను రీసెంట్గా ఇండియాకి వెళ్ళొచ్చా. అక్కడ మా మామ వాళ్ళు తెలియకుండా, మా అమ్మ వాళ్ళు తెలియకుండా ఏదైనా సినిమాలో ఛాన్స్ దొరుకుతుందేమో ట్రై చేయమని మా మామకి నా ఫోటోలు ఇచ్చా. మామ మైక్ దగ్గర మా మామ రెండు సీరియల్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు భయ్య. బిల్డప్ ఏమో రామ్ గోపాల్ వర్మ రేంజ్లో ఇస్తాడు. సర్లే అది వాడుకొని ఏదైనా అవకాశం వస్తుందేమో అని ఓ రాయేసా. వారం రోజులైంది మా మామ దాన్ని తప్పితే అన్నిటి గురించి మాట్లాడతాడు. సరే నాకు రోజు చిరాగా వచ్చేసింది. నేను కన్ఫరెన్స్ చేశా. ఏం మామ ఏదైనా ప్రాబ్లమా, అమ్మ వాళ్ళు ఒప్పుకోరని ప్రాబ్లమా, మనం ఏదైనా ఫేస్ చేద్దామా, ఎవరైనా ఫేస్ చేద్దామా, ఈ హైదరాబాద్కి బాధ్యతలు అవుతామా, నేను ఈ అన్ని మహేష్ బాబు, శోభన్ బాబు, నాగబాబు ఇవన్నీ బాబుని అవుతాము నేను, అట్లుంటుంది మనం అనుకో, నువ్వు చెప్పమా మా ప్రాబ్లం ఏంటి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. మా మామ దీనంగా మొహం పెట్టి అసలు నీ మొహమే ప్రాబ్లం అన్నాడు. ఎంత దరిద్రంగా ఉంటే ఎవడు తీసుకుంటాడు, వాళ్ళ వదిలే నేను కూడా తీసుకోను అన్నాడు. దాంతో ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి రాచెస్టర్కి వచ్చి ఏ ఉగాదికో శానో కౌంట్ చేసుకుందా అని వచ్చాను. దాట్స్ హౌ మీరు డే. సరే వేరే టాపిక్ ఎందుకు, నేను ఎలాగో నా ఇండియా ట్రిప్తో స్టార్ట్ చేసినాక దాంతో కంటిన్యూ చేద్దాం. నేను ఇండియాలో ఏమేమి నోటీస్ చేశానో అది మీతో షేర్ చేసుకుంటాను. మీకు నవ్వు రాకపోయినా, నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వండి, లవ్వండి ప్లీజ్. ఇంకా నేను పాదయాత్ర అంటే పాదామిన్యాస యాత్ర, లేకపోతే ఆడపిల్లని ఎందుకు అంటారో తెలుసా, ఈడపిల్ల కాదు ఆడపిల్ల కాబట్టి అని చర్మలాకి పంచలేను నేను. ఓకే, బట్ I will try my best to make you laugh, so please enjoy. Yeah, no problem, dude. సరే, మీరు ఇండియాలో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు? క్రిస్పీ క్రీమా. ఇండియాకి వచ్చారు శుభ్రంగా ఆవకాయ ముద్దపప్పు తినకుండా ఏంటివి? గివెన్ లైక్ ట్రాఫిక్ ఇన్ ట్రాఫిక్లు గివన్నీ కదా. ప్లీజ్ సిట్ దిస్ గుడ్ యా. సో ఇండియాలో దునియాలో ఏ ప్లేస్ అయినా రెడ్ అంటే స్టాప్ కదా, ఇండియాలో మాత్రం గ్రీన్ అంటే వెళ్ళు, ఇలా అంటే ఇంకొంచెం స్పీడ్ వెళ్ళు, రెడ్ అంటే రేస్ స్టార్ట్ భయ్యా. థ్యాంక్స్ భయ్యా. పిల్లలు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. ఇంకొంచెం దగ్గర. సరే, ఇక్కడ హార్న్ కొట్టడం అంటే ఒక్కటే మీనింగ్, జాగ్రత్త, అంతే కదా. ఇండియాలో మాత్రం భగవద్గీత కన్నా చాలా మీనింగ్ ఉంటాయి హార్న్ కొట్టడం అంటే. అందుకు నాకు తెలిసిన కొన్ని, నేను వస్తున్నా దారి లేకపోయినా తప్పుకో నేను దూరిపోవాలి. రెండోది, నాకు బోర్గా ఉంది నేను హార్న్ కొడతా. మూడోది, ఇంకా ఎంతసేపు రా జఫా అంటాను కూడా హార్న్ కొడతాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అరే భయ్యా నాలుగవది, నేను హార్న్ పనిచేస్తుందో లేదో చూడ్డానికి కొట్టాను. యా, థ్యాంక్ యూ అండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాకు ఇవన్నీ కాదు భయ్య, నాకు చిన్నప్పటి నుంచి బైక్ రైడ్ అంటే పిచ్చి. సినిమాల్లో ఇఫ్ యూ నో మే యూ నో ఐ లైక్ సినిమాల్లో హీరో స్టైలిష్గా వెళ్తూ పాటలు పాడుకుంటూ మహేష్ బాబు లెక్కన బైక్ రైడ్ మీద వెళ్తారు. నాకు కూడా ఆశ ఉంది భయ్య, ఐ హ్యావ్ దట్ డ్రీమ్. సో మా మామ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మా కజిన్ బైక్లో తీసుకెళ్ళారు. తెగ ఎక్సైట్ అయిపోయాను భయ్య. అసలు బైక్ రైడ్లోకి వెళ్తున్నాం, నేను మహేష్ బాబు అసలు స్టైలిష్ స్టార్ అన్నీ ఇలాంటి ఉత్సాహంతో నిండిపోయాను. తీరా ఏకంగానే తెలిసింది భయ్య, పేరుకే బైక్ రైడ్, ఫీల్ ఏమో రోలర్ కోస్టర్ రైడ్. థ్యాంక్స్
భయ్యా. చాలా హెల్ప్ఫుల్ ఈరోజు. ఇంకా క్రాసింగ్ ద రోడ్ భయ్యా. క్రాసింగ్ ద రోడ్ is a high stake adventure sport. మనం ఇక్కడ వన్ వే దాటాలంటే వన్ వే చూడాలి కదా మామూలుగా. అదే ఇండియాలో అయితే రెండు సైడ్లు చూసి క్రాస్ చేయాలి. మనం అతి తెలివిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒకటే సైడ్ చూస్తూ వెళ్తే స్వర్గానికి టికెట్ తీసుకెళ్ళినట్టే భయ్యా. గట్టి భక్తి కన్ఫర్మ్. ముందు బయటకు పంపించేయండి భయ్యా. ఇప్పుడు ఆగండి. ఇంకా ఆవులు భయ్యా. ఆవులు అయితే మోడల్ ఎక్కడ మెల్లిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాయి, కానీ బద్ధకం వస్తే అక్కడే పడిపోతాయి. దీనికి హైలైట్ ఏంటంటే భయ్యా, మనుషులు కూడా ఆవులు పాడుతుంది రోడ్ అన్నట్టు అలా దూరిపోతారు. ఓకే, అలా మనకి ఇక్కడ మామూలుగా డ్రైవింగ్ చేస్తుంటే రివర్స్ గీర్ ఇలా ప్యారలల్ పార్కింగ్ రావాలి. ఇండియాలో మాత్రం ఫుట్పాత్ మీద దూరిపోవడం, లేకపోతే ఆవులను దాటడం ఇట్లాంటివి రావాలి, లేకపోతే హార్న్ బాగా లౌడ్గా కొట్టడం ఫర్ అబ్సల్యూట్లీ నో రీజన్ అఫ్ కోర్స్, అండ్ బాగా స్పీడ్ వెళ్ళడం ఎస్పెషల్లీ ఇన్ రెడ్ లైట్. ఇవన్నీ రావాలి భయ్యా. ఈ షాపింగ్లో ఈ రష్లో కూడా షాపింగ్లో ఎవరు వెళ్తారా అని అనుకుంటే మా అమ్మ మాటలు వెనుగా ఓసారి మేము షాప్కి వెళ్ళాం భయ్యా. అక్కడ వారు 5,000 చెప్పారు బట్టలకి. మా అమ్మ 500కి ఇస్తావా బాబు అని బేరం ఆడింది. నాకు భయం వేసేసింది, వాడు అక్కడ తనివేస్తానని షాప్ నుంచి. మా అమ్మ తర్వాత ఓ డైలాగ్ వేసింది, మైక్ దగ్గరగానే పెట్టుకున్నానమ్మా. మా అమ్మ డైలాగ్ వేసింది భయ్యా, ఏంటి బాబు మేము 10 years నుంచి ఈ షాప్కే వస్తాం, మా లాంటి లాయల్ కస్టమర్స్కి ఇంత మాత్రం డిస్కౌంట్ ఇవ్వకపోతే అలాగా అని డైలాగ్ ఇస్తుంది భయ్యా. దానికి మేడం నీ కొట్టు పెట్టే 3 ఏళ్ళు అవుతుంది కదా అన్నాడు. మా అమ్మ ఎన్ని కొంటారో మా అమ్మ అక్క, కానీ స్పెసిఫిక్ ఒకేజన్ కొంటారు. ఈ డ్రెస్ ఈ ఒకేజన్ బాగుంటుందని. మళ్ళీ ఆ ఒకేజన్ వచ్చేటప్పుడు ఆ డ్రెస్ తీసుకోరు, ఏ ఒకేజన్కి ఏం బట్టలు లేవంటారు. దునియా మొత్తం తిరిగి చివరి కుషాంటి షాప్లో పడతారు. కనెక్ట్ అయ్యారు ఎవరైనా? ఆంటీస్ ఐ నో యూ లైక్ ఇట్ యా. మీకు పర్వాలేదు, అర్జున్కే క్రెడిట్ బిల్. నో ప్రాబ్లం, ఫ్రీ అడ్వర్టైజింగ్ లేండి, పర్వాలేదు. యా అదే ఎంపవర్మెంట్ కదా. యా ఇవన్నీ కాదు ఇంకా ఫుడ్. మా నాన్న వాళ్ళ సైడ్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫుడ్ తెగబెట్టేస్తారు. వీళ్ళకి మౌకాలంతో పాటు వెటకాలం కూడా ఎక్కువ. ఓసారి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొంచెం చాలా పెద్దమ్మ అని అన్నా. దానికి ఓ డైలాగ్ వేస్తుంది, ఏ నా వంట బాగాలేదా లేకపోతే నీ వంటలో బాగాలేదా అని వెటకాలంగా అంది. ఈ సైడ్ బాగా ఫుడ్ పెడతాను అనుకున్నా. హైదరాబాద్కి వెళ్తే అక్కడ మా పిన్ని వాళ్ళు లైట్గా తిందామంటారు, హాఫ్ బకెట్ బిర్యానీ పెట్టేస్తారు. మళ్ళా నేను కొంచెం బిర్యానీ తిని వాటర్ అడిగితే ఇట్స్ నార్మల్, నీకోసం స్పైసీగా చేయలేదంటారు. ఇది నార్మల్ అయితే స్పైసీ తింటే ఫైర్ ఇంజిన్ రావాలి నా కడుపులో మంటను ఆపడానికి. సరే ఈ ఎండలో తిరిగి నాకు తలనొప్పి వచ్చేసింది. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తలనొప్పిగా ఉందంటే కొబ్బరి ఇలా కొబ్బరి నూనె రాస్తా అంది. తల మీద కొబ్బరి నూనె రాస్తున్నప్పుడు అమ్మమ్మ కొబ్బరి నూనెకి రాసిన అమ్మమ్మ తల మీద తలనొప్పి అయితే అని అడిగారు. తల మీదే కదా నొప్పి, కొబ్బరి నూనె ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అంది. మీరు అమ్మమ్మ దగ్గరికి ఏ ప్రాబ్లంతో అయినా వెళ్ళండి, ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే పింపుల్ లేకపోతే స్ట్రెస్, దేనికైనా కొబ్బరి నూనె సొల్యూషన్. థ్యాంక్స్ అక్క. ఏం కావాలి బాబు?
నాకు కూడా వెళ్ళిపోవాలి పర్వాలేదు. ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ భయ్య. ఇండియాలో టెక్నాలజీ ఉన్నట్టు దునియాలో ఎక్కడా ఉండదు. ఆఖరి గుడి ముందు బెగ్గర్స్ దగ్గర కూడా పేటిఎంలు ఉంటాయి భయ్య కదా. ఐ సీ సమ్ ఎస్ఎస్ అండ్ ఆంటీస్. మనం డబ్బులు లేవనడానికి కూడా అనలేము. సరే 5 రూపాయలు ఇద్దామంటే గట్టిగా అనౌన్స్మెంట్ లాగా మహేష్ బాబు లేకపోతే అమితాబ్ బచ్చన్ వాయిస్లో 5 రూపీస్ హ్యావ్ బిన్ రిసీవ్డ్ అని అంటే వారు మనల్ని ఎంత చీప్గా చూస్తారండి భయ్య. దునియాలో అన్ని బూతులు ఒక్క లుక్లోనే ఉంటాయి. బ్రహ్మానందం అంటాడు సినిమాలో, రిచ్ గెటప్, అమెరికా లెవెల్లో సెటప్, ఇచ్చింది 5 రూపాయలా అంటాడు. ఇంకా మా మామయ్య పెళ్లి కబుర్లు భయ్య. ఇది వరకు పెళ్లి పెద్దలు పంతులు ఇచ్చేసేవారు పెళ్ళిని కదా. ఇప్పుడు ఫోటోగ్రఫరే పెళ్లి పెద్ద. పురోహితుడు ఓకే అన్న, ఫోటోగ్రఫర్ అప్రూవ్ చేయకపోతే ముహూర్తానికి పెళ్ళి అవ్వదు. సరే ఇంకా ఇంకా థ్యాంక్స్ అన్న. సరే ఇంకా మ్యాటర్కి వద్దాం. పెళ్ళంటే ఫుడ్డే. ఓకే, ఇక్కడి నుంచి అక్కడి దాకా బఫేనే. అది బఫే కాదు, సారీ, వరల్డ్ ఫుడ్ సమిట్. సౌత్ ఇండియన్ మీల్స్ అండ్ నార్త్ ఇండియన్ చాట్స్, ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ టాకోస్, గులాబ్ జామున్, ఈ చివరి నుంచి ఆచరి అన్ని ఐటెంలు ఉంటాయి దునియాలో. వాళ్ళంటే మనం మొత్తం నడుచుకునే లోపల కాళ్ళనొప్పులు వచ్చేస్తాయి భయ్య. మల్లేశ్వర్ సినిమాలో వెంకటేష్ అంటారు బ్రహ్మాండంతో, ఇది తినడానికి వెళ్ళినట్లేదురా, తిన్నది అరగడానికి వెళ్ళినట్టుంది అని. అలా ఉంటుంది. టైం అయిపోయింది. ఇది ప్రస్తుతానికి తింటే ఇక మీ మర్చిపోయా సరే, ఇక మీ చేతులు నొప్పెట్టేలా గట్టిగా చప్పట్లు కొట్టింది. ఇంటిలో సమాప్తం.